పేషెంట్లకి తెలివి మితిమీరిపోయేసరికి డాక్టర్లకు కొత్త కొత్త కష్టాలు వస్తున్నాయంట. ఎంబీబీఎస్‌తో పాటు మార్షల్ ఆర్ట్స్‌లో ట్రైనింగ్, మెడిటేషన్‌లో ప్రావీణ్యం కూడా డాక్టర్లు పొందాల్సిన అవసరం వస్తుందంట. ఎందుకు అనంటే సిమ్లాలో ఒక డాక్టర్‌కి, పేషెంట్‌కి మధ్యలో ఏం జరిగిందో చూస్తే తెలుస్తుంది. చూసిరుగా కథ. యాక్చువల్‌గా ఏం జరిగిందంట అంటే ఆ పేషెంట్‌కి ఎండోస్కోపీ ఏసిర్రట. తర్వాత నువ్వు పక్కకెళ్ళి రెస్ట్ తీసుకో అనేసి డాక్టర్ పోయి రౌండ్స్‌కి పోయి వచ్చినాక కూడా ఇంకా అదే బెడ్ పైన వండుకొని ఉన్నాడట. ఏందయ్యా చెప్పినా కదా పక్కకు పోయి రెస్ట్ తీసుకో అని చెప్పి ఇంకా ఈడనే వండుకున్నావు అనంటే ఎండోస్కోపీ ఏసిర్రు కదా మొత్తం అనీజీగా ఉంది అందుకోసమే నేను ఈడనే వండుకున్నా అనేసి పేషెంట్ అన్నాడట. డాక్టర్ ఏమో అట్లా కుదరదు వేరే పేషెంట్లు వెయిట్ చేస్తుర్రు పోయి పక్కనే రెస్ట్ తీసుకోపో అని చెప్పిండట. అనేసరికి ఈ పేషెంట్‌కి కోపం వచ్చి కాలుతోని డాక్టర్‌ని తన్నిండట. ఇక తన్నిన తర్వాత డాక్టర్‌కి ఎవ్వ నేను 5 సంవత్సరాలు ఎంబీబీఎస్ చేసి, స్పెషలైజేషన్ చేసి, ఇన్ని చదివినోడిని పేషెంట్‌తోని తన్నిపించుకోనీక అని చెప్పి అటు డాక్టర్‌కి కూడా కోపం వచ్చి డాక్టరు కొట్టే ఇద్దరు ఒకటే కొట్టుకుంటున్నారు చూసిరుగా. ఇలా పంచాయతీ చూస్తుంటే నాకు ఆ పెద్దరాయుడు సినిమాలో డైలాగ్ గుర్తుకొస్తుంది. "ఎ రిలేషన్‌షిప్ బిట్వీన్ ఎ డాక్టర్ అండ్ పేషెంట్ షుడ్ బి లైక్ ఎ ఫిష్ అండ్ వాటర్ బట్ నాట్ లైక్ ఎ ఫిష్ అండ్ ఫిషర్ మ్యాన్" అని చెప్పేసి. పాతదైనప్పటికీ పొసుకుతదని చెప్పేసిన.